Hi guys, welcome to my ఛానల్. Um, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ప్రీ అనాలిసిస్ వీడియో చూసినట్లయితే మీకు ఈరోజు ఏం జరిగింది క్లియర్గా అప్డేట్ ఉండేది. సో అది చూడకపోతే ఒకసారి కంపేర్ చేసుకుంటే నేను చెప్పిన ప్రీ అనాలిసిస్కి అండ్ ఈరోజు జరిగింది మార్కెట్లో. మ్మ్, మనం మాట్లాడుకున్నట్టే నేను చెప్పినట్టే ఈ పర్టికులర్ జోన్ అనేది ఈరోజు చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేసింది అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. బట్ హియర్ ఇది సస్టైన్ అవ్వలేకపోయింది ఇక్కడ. బట్ యా, ఏదైనా ఒక సెటప్. నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఈరోజు ఇక్కడ ఈ 20 ఎంఏ నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. ఎందుకు అంటే నేను ఎందుకు ఇక్కడే ట్రేడ్ తీసుకున్నాను, వై డి ఐ ట్రేడ్ హియర్? ఇక్కడ ఇంత కన్సల్టేషన్ జరిగినప్పుడు నేను ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోలేదు? నా ఆన్సర్ అయితే సింపుల్ గా నాకు నేను అనుకున్న నా సెటప్స్ నాకు రాలేదు. నేను ఐఎమ్ రెడీ టు లీవ్ ద ట్రేడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ యాజ్ పర్ మై రూల్స్. సో నా రూల్స్, నా క్రైటీరియా నేను ఏదైతే ఉన్నానో ఆ క్రైటీరియా మీట్ అవ్వకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ ట్రేడ్. ఇక్కడెక్కడ నాకు కావాల్సిన సెటప్ అయితే ఫామ్ అవ్వలేదు అండ్ హియర్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం నాకు కావాల్సిన సెటప్ ఫామ్ అయింది. అండ్ యాక్చువల్లీ ఈ సెటప్ కైండ్ ఆఫ్ ఎంగల్ఫింగ్ కాల్ చూడండి, ఇది నథింగ్ బట్ ఎంగల్ఫింగ్. అండ్ దట్ టు ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ ఆల్రెడీ ఒక సపోర్ట్ తీసుకుంది అండ్ 20 ఈఎంఐ అయితే సెటప్ ఫామ్ చేశాను. నా టార్గెట్ వచ్చేసి సింపుల్, చాలా చిన్న టార్గెట్ అది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను ఆల్రెడీ స్క్వేర్ ఆఫ్ చేస్తాను. ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేస్తానంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీ మార్కెట్లో ఈరోజు ఇలా వచ్చి పైన క్లోజ్ అవుతానికి ఛాన్స్ ఎక్కువ. దట్స్ ఇట్. అంతకుమించి పైకి వెళ్ళి ఇంకా ట్రెండ్ అయిద్దని అయితే నాకైతే ఇంచ్ కూడా లేదు, ఎందుకంటే నేను చూసి ఉన్నాను ఇంతకుముందు. సో అందుకే అంత క్లారిటీగా చెప్పాను మీకు సెకండ్ హాఫ్లో అంటే పైకి వెళ్ళి క్లోజ్ అవుతుందని. అండ్ ఇట్ ఈస్ డన్. సో వాట్ అబౌట్ టుమారో అండ్ మర్చిపోయాను. నా ప్రాఫిట్ వచ్చేసి నేను ట్రేడ్ చేసింది 1 or 2 లాట్స్. ఫస్ట్ 2 లాట్స్తో ట్రేడ్ చేశాను, దాని తర్వాత ఇంకొక చిన్న ట్రేడ్ తీసుకున్నాను సమ్వేర్ అరౌండ్ హియర్. అండ్ నేను ట్రేడ్ చేసింది వచ్చేసి 1 లాట్ అండ్ 2 లాట్స్. నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే తక్కువే, ఎందుకంటే ద మూవ్ ఇస్ వెరీ స్మాల్. అండ్ హియర్ ఇట్ షోస్ అబౌట్ యువర్ ట్రేడ్స్. అండ్ మీకు డౌట్ రావచ్చు సెన్సెక్స్లో ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే సెన్సెక్స్ రేట్ ఎక్స్పైరీ. సో నిఫ్టీకి ప్లాన్ రాసినా సరే రేపొద్దున సెన్సెక్స్ కాబట్టి నిఫ్టీని సెన్సెక్స్ యాజ్ యూజువల్ ఫాలో అయిపోతుంది. ఆల్మోస్ట్ 99% నిఫ్టీనే సెన్సెక్స్ ఫాలో అవుతుంది. సో మనం 2 సపరేట్ ప్లాన్స్ రాయాలి. నిఫ్టీలో ప్లాన్ రాసుకుంటే చాలు. సో సెన్సెక్స్ జస్ట్ ఆ ప్రైస్ విత్ ఏదైతే ఉందో చూసుకొని మనకి ఆ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రైస్ దగ్గరలో ఉన్నదాన్ని మనం యాజ్ యూజువల్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకుంటే సెన్సెక్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు వచ్చిన ప్రాఫిట్ ఈరోజు. అండ్ ఎందుకంటే మూవ్ అయితే చాలా చిన్నది, బట్ రేపటికి మాత్రం ఇట్ విల్ బి హ్యూజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ మే బీ రాంగ్, బట్ యా రేపటికి మాత్రం హ్యూజ్ ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది మనకి. సో ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ మనం స్టార్టింగ్ వచ్చేది సిపిఆర్ చూస్తే కంప్లీట్ లోయర్ ఉంది, కంప్లీట్ లోయర్ రిలేషన్షిప్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే బేరిష్ సైన్. కానీ మీరు కరెక్ట్గా చూస్తే బేరిష్ సైన్ అయినప్పటికీ ఆల్రెడీ ఈ 5 minutes టైం ఫ్రేమ్తో తీసుకుంటే నేను ఇంతకుముందు ప్రీ అనాలిసిస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ జోన్. ఎందుకంటే అదొక డిమాండ్ జోన్ యాజ్ వెల్ యాజ్ అట్ ఏ టైం అక్కడ డైలీ టైం ఫ్రేమ్ సపోర్ట్ కూడా S1. సో S1 కూడా రావడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే నిన్న S1 ఎక్కడ వచ్చింది, ఈరోజు S1 ఇన్ సేమ్ పాయింట్, ఆల్మోస్ట్ ఒక సేమ్ పాయింట్లో వచ్చింది. సో ఇది ఒక స్ట్రాంగ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ మనకి యాక్షన్ జరిగిపోయి ఆల్రెడీ చిన్న బౌన్స్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూసే 200 EMA ప్లస్ 20 EMA రెండింటి పైన క్లోజ్ అయింది, అట్ ద సేమ్ టైం సిపిఆర్ పైన క్లోజ్ అయింది. సో టుమారో ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి దెన్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఏదన్నా మనకు ఒక సెటప్ చూపిస్తే మంచి సెటప్. సో ఆల్ ద వే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో అది ప్రైమరీ టార్గెట్, అది మినిమం టార్గెట్, అది టార్గెట్ నెంబర్ 1. అండ్ ఈ డైలీ టైం ఫ్రేమ్ 20 EMA, ఇది ఈ పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అది డైలీ టైం ఫ్రేమ్ 20. సో అది మన మెయిన్ టార్గెట్, అది ఫైనల్ టార్గెట్ అనమాట మనకి ఆ పర్టికులర్ డేకి. అండ్ ఇన్ కేస్ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ 20 EMA దగ్గర మనకి ఏదన్నా బేరీ సెటప్ కనిపిస్తే సో దెన్ హ్యూజ్ ఛాన్స్ ఆఫ్ రివర్సల్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ మూవ్ మోస్ట్లీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఒక హాల్ట్ అనమాట. అండ్ ద సెకండ్ మూవ్ ఇస్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ ఎల్స్ ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ అయితే హెవీ ఉంది.
సో రేపు మనకి చాలా అంటే చాలా మంచి డే ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను, ఐ మే బీ రాంగ్, బట్ యాహ్! నాకు తెలిసినంత వరకు, నేను ప్లాన్ చేసినంత వరకు, నా ప్లాన్ ప్రకారం అయితే, ఇప్పుడు నేను రాసిన ప్లాన్ ప్రకారం ఒక మంచి డే అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్‌పైరీ మీరు రీసెంట్‌గా చూసినట్టయితే ఎక్స్‌పైరీ డే రోజు మోస్ట్‌లీ ట్రెండింగ్స్ అండ్ బిగ్ బిగ్ మూవ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో రేపు ఇఫ్ ఈ అనాలిసిస్ కరెక్ట్ అయితే మాత్రం రేపు ఇట్ విల్ బి ఎ హ్యూజ్ డే ఫర్ ఇన్ మనీ మేకింగ్. సీరియస్లీ టెల్లింగ్ మనీ మేకింగ్. బట్ వన్ థింగ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, మీరు అనుకున్న సెటప్ వస్తేనే యూ షుడ్ బి ఇంటూ ద ట్రేడ్. వెయిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్ అ ట్రేడ్. ఎందుకంటే మీ సెటప్ ఫామ్ అవ్వకుండా, మీకు కన్ఫర్మేషన్ రాకుండా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి పాయింట్ లేదు. ఇన్ కేస్ పాయింట్ లేకుండా మీరు ట్రేడ్ ఎంటర్ అయ్యారంటే ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్. అసలు వర్కౌట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ అసలు వర్కౌట్ అవ్వదు, చాలా రేర్గా వర్కౌట్ అవుతుంది. సో ఆ రేర్గా వర్కౌట్ అయ్యేదాని కోసం ఇప్పుడున్న మనీ పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. సో వెయిట్ ఫర్ ఇట్. ఇఫ్ ఎనీ సెటప్ కమ్స్, సెటప్ ఈజ్ నథింగ్ బట్ సెటప్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇదే బులిష్ ప్యాటర్న్స్, ఇది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, కంప్లీట్లీ ఎంగల్ఫింగ్స్, స్టార్ ప్యాటర్న్స్, ఈవినింగ్ స్టార్, ఇంకా ఏవేవో ఉంటాయి కదా. సో ఐ డోంట్ నో వాట్ యూ ప్రిఫర్. సో మీరు అనుకున్న ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వస్తేనే కానీ మోస్ట్లీ మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ యూ మిస్ ద ట్రేడ్, దట్స్ ఫైన్. In market, opportunities are like trains. If you miss one, you will get another. So no worries with it. వెయిట్ చేయండి, చక్క మంచిగా ట్రేడ్ తీసుకోండి. సో కంక్లూషన్ వచ్చేసి సింపుల్. వన్, మీది ఇక్కడ ఏదైనా కన్సాలిడేట్ అయ్యి మంచిగా ప్యాటర్న్ చూపిస్తే టార్గెట్ 1 అండ్ టార్గెట్ ఇది టార్గెట్ 2. ఇక్కడ ఏదైనా సెటప్ ఫామ్ అయితే టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2. సింపుల్. ఇక్కడ మోస్ట్లీ ఇంకా కన్సాలిడేట్ అవ్వచ్చు. ఇంకొక సినారియో ఏంటి అంటే, ఇక్కడ కూడా ఓపెన్ అవ్వచ్చు మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయినా సరే ఇదే మన టార్గెట్. బుల్లిష్ ట్రేడ్ అయితే మెయిన్ ఫస్ట్ టార్గెట్ అదే, నో అదర్ టార్గెట్. ఇంకొంచెం పైకి వెళ్ళి మీకు సెటప్ ఫామ్ అయితే ఈ పర్టికులర్ గ్రీన్ జోన్ దగ్గర మీకు ఇంకా బోనస్గా దొరికిన ట్రెడిషనల్ మూవ్ ఏమో, ఈ బ్రేక్ కూడా ఈ పైకి వెళ్ళొచ్చు. బట్ ఇదైతే టార్గెట్ అయితే దాన్ని ఫిక్స్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ ఏదన్నా ఫామ్ అయితేనే మళ్ళీ టార్గెట్ ఇక్కడ పెట్టుకోండి. ఇది టార్గెట్ 1, ఇది టార్గెట్ 2. అండ్ దీనికి వచ్చేప్పటికి మేబీ ఇక్కడ ఓపెనింగ్ అయినా సరే, సో వీ కెన్ ప్లాన్ లైక్ దిస్. సింపుల్. అంతే గైస్, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ ఈరోజు మన అనాలిసిస్ కూడా వర్క్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. ఐ విల్ రిప్లై. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. And that's it, guys. Thank you for your watching, and please share with your friends. Like, do not forget to subscribe. So it will motivate me to post everything, almost whatever I can, I'll do it. నేను ఏదైతే చేయగలను, నా తరపు నుంచి నేను ఏదైతే ఇవ్వగలను, సో నెక్స్ట్ టైం నాకు మోటివేషన్ కావాలి అంటే యాజ్ యూజువల్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, లైక్స్ పెరగాలి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.